7 ఇయర్ జైలు జ్ఞాపకం వచ్చుకోండి. 7 ఇయర్ జైలుకు వచ్చే సెక్షన్లు అయితే వాళ్ళు 41 ఇయర్ నోటీస్ ఇచ్చి మీకు స్టేషన్ బెయిల్ ఇస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సివిల్ మ్యాటర్స్ చేస్తారు కానీ క్రైమ్ ఎవరు చేయాలనుకుంటారు. ఎవరైనా మర్డర్ ఏమైనా రేపు చేశారా సార్? చేయలేదు కదా. శ్రీనివాస్ గారు ఏమైనా చేశారా? శ్రీనివాస్ చేయలేదంట మేడం. చేస్తానంట. అలాంటి ఏం చేయకూడదు. ఎవరైనా కూడా సివిల్ మ్యాటర్స్ అయితే మనము స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 41C నోటీస్ ఇవ్వాలా, 41A నోటీస్ ఇవ్వాలా, లేకపోతే 35 DNS. దీనికైతే అలాగే క్రిమినల్ మ్యాటర్స్ అయితే మర్డర్స్, రేపు ఇలాంటి ఏమన్నా అయితే మీరు వాళ్ళే పోలీసు వాళ్ళే మీకు ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ గూడూరులో జరిగింది. ఎఫ్ఐఆర్ గూడూరులో జరిగింది. నెల్లూరులో చేయొచ్చా చేయకూడదా? 0 ఎఫ్ఐఆర్. 0 ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ స్టేషన్కి సంబంధించిన కేసు రుణాలకు వెళ్ళకూడదు. ఓకే బాయ్. ప్రజల సేవకులు పోలీస్ స్టేషన్ వాళ్ళది ఓనర్ రెంటల్ ఉంటుంది. దాని ఓనర్ ఎవరు ఉంటారు? అది ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. వీళ్ళు పోలీసు వాళ్ళు మనల్ని ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ఏం చేస్తున్నారు? రక్షక. పోలీస్ స్టేషన్ అంటే రక్షణ నిలయం. పోలీస్ ఎవరు? పబ్లిక్ సర్వెంట్. పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్. అందరికి అయిందా? అందరికి పక్క బస్సు సార్ బ్రహ్మాండంగా వచ్చారు.